సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని పటేల్గూడ గ్రామంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా అధికారులు భవనాలను కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, ఓవైపు హైడ్రా అధికారులు భవనాలను కూల్చివేస్తున్నారు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? సుజాత, మొత్తంగా హైడ్రా అయితే మాత్రం స్వల్ప విరామం తర్వాత హైడ్రా అయితే దూకుడుగా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా ఈరోజు అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడైతేనే కూకట్పల్లి ప్రాంతంలో కావచ్చు, అమీన్పూర్లో ఉన్నటువంటి కిష్టారెడ్డిపేటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 164 ప్రాంతంలో కావచ్చు, పటాన్ చెరువులో కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అయితే మొత్తంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలానికి సంబంధించి పటేల్గూడ గ్రామంలో ఆ ప్రాంతంలో అయితే మాత్రం మొత్తంగా ఒక స్వల్ప ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో అయితే మాత్రం అంటే అక్కడ రెవెన్యూ అధికారులతో కూడా అంటే గత 2 రోజుల క్రితమే ఇటు హైడ్రా అధికారులంతా కూడా అక్కడ పూర్తిగా కూడా కూలంకుషంగా కూడా అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో వారంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు మొత్తంగా అక్కడ ప్రభుత్వ స్థలంలోనే అక్కడ భవనాలు నిర్మించారు అనేటువంటిది తేలినటువంటి నేపథ్యంలో మొత్తంగా హైడ్రా అయితే మాత్రం ఆ ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే అక్రమంగా భవనాలు నిర్మించినటువంటి భవనాలన్నింటినీ కూడా నేలమట్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా నేలమట్టం కూడా కొన్ని అక్కడ భవనాలను కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. అయితే హైడ్రా తీరును అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణాలు చేసినటువంటి ఆ భవన యజమానుదారులు అయితే మాత్రం కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి మేము సహకరిస్తాము, కానీ మేము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము, కానీ హుటాహుటిన ఏ విధమైనటువంటి నోటీసు ఇవ్వకుండా, లేదంటే కనీసం ఇల్లు ఖాళీ చేయడానికి కూడా అవకాశం లేకుండా కూడా మమ్మల్ని ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు. ఉన్న సామాన్లతోటి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా రోడ్డు మీద పడేశారు. ఆ విధంగా రోడ్డుపైకి పంపించేసి మొత్తంగా కూడా దాన్ని మా కళ్ళ ముందే కూల్చేశారు అంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ లబోదీపం అంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా వీరంతా కూడా అక్కడ కొంత హైడ్రా అధికారులకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భవన యజమానుదారులకి అయితే మాత్రం స్వల్ప ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అంటే స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులంతా అంటూనే ఉన్నారు, గతంలో అనుమతులు ఇచ్చింది ప్రభుత్వ అధికారులే కదా, ఎందుకు మా పైన ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? మేమేమీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాము, కానీ మాకు కొంత సమయం ఇవ్వండి, కానీ కొంత సమయం ఇస్తే బాగుంటుంది అని వారు అంటున్నప్పటికీ కూడా మొత్తంగా హైడ్రా అధికారులు అయితే మాత్రం ఏ విధమైనటువంటి నోటీసు లేకుండా యథాతథంగా అయితే మాత్రం అవి అక్రమ నిర్మాణాలు అని రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని అయితే మాత్రం నేలమట్టం చేసేటువంటి పరిస్థితి, నేలమట్టం చేసినట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఇంకా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా హైడ్రా చర్యలతో అయితే మాత్రం ఇటు మేము నిర్వాసితులమయ్యాము, మాకు కనీసం నిలవటానికి ఒక జాగా లేకుండా అయిపోయింది, నీడ లేకుండా అయిపోయింది అంటూ కూడా అక్కడ బాధితులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం హైడ్రా అధికారులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, కొన్ని పునరాలోచించాలి ఇలాంటి అంశాలపైన అనేటువంటిది అయితే మాత్రం ఇటు బాధితుల నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా హైడ్రా మాత్రం అక్కడ అక్రమం అని తేలితే ప్రభుత్వ అది చెరువుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు, నాలాలపైన కావచ్చు, లేదంటే ఆ ప్రభుత్వ స్థలాల్లో ఏ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా యథాతథంగా వాటన్నిటిని మాత్రం తొలగించుకుంటూ ఇటు హైడ్రా అధికారులు అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. సుజాత, రైట్, థ్యాంక్ యూ తేజ.